జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే, సర్వసత్యముకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా. జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే, సర్వసత్యముకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా. ఒక్కరైయున్న దేవుడవు మాపై వసించవా, నీలా మమ్ము మార్చుటకు మాలో నివసించవా. ఒక్కరైయున్న దేవుడవు. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలియదు కానీ ఈ వాక్య భాగము నాకు దేవుడు చూపించగానే నాలో తెలియని ఒక అగ్ని, ఒక మంట కలిగినట్టు అనిపించింది. ఆ మాటలు చదువుతూ ఉంటేనే అదొక అదొక ప్రార్థన. మరలా ఒకసారి చదువుతా. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మమ్మును మరలా బ్రతికింపవా. అంటే ప్రజల జీవితంలో సంతోషము లేదు, ప్రజల జీవితంలో ఆనందము లేదు, ప్రజల జీవితంలో ఆత్మీయత లేదు, ప్రజల జీవితంలో విశ్వాసము లేదు, ప్రజల జీవితంలో భక్తి లేదు, వైరాగ్యము లేదు, ప్రజల జీవితంలో ఆ ఆత్మ సంబంధమైన విలువలను కోల్పోయి ఆత్మీయంగా చచ్చి తమ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజంగా ప్రపంచం అంతా ఒక్కసారి మీ మనోనేత్రాలు తెరిచి చూడండి. నిజమైన సంతోషం కానీ నిజమైన ఆనందం కానీ ప్రపంచంలో లేదు. సరే, ప్రపంచాన్ని పక్కన పెట్టండి. మీకు తెలిసిన సంఘాలను చూడండి, సహవాసాలను చూడండి, మందిరానికి వెళ్తున్న పరిశుద్ధులను చూడండి. అందరి హృదయాలలో యూనివర్సల్ చర్చ్ దినాలలో రక్షించబడిన విశ్వాసుల గృహాలలో కానీ జీవితాలలో కానీ ఆత్మీయ అనుభవాలలో ఉన్న ప్రతి పరిశుద్ధ బిడ్డల జీవితాలలో కానీ సంతోషం కలుగుతుంది, ఆనందం అనేది లేదు. ఏ ఫ్యామిలీస్ అయినా కానివ్వండి, ఏ కుటుంబాలైనా కానివ్వండి, అవి సేవకుల కుటుంబాలు కానివ్వండి, సంఘస్థుల కుటుంబాలు కానివ్వండి, ప్రపంచంలో ఉన్న యూనివర్సల్ చర్చి సార్వత్రిక సంఘము, ఆయన ప్రజలు, ఆయన జనులు, ఆయన బిడ్డలు ఒకప్పుడు ఎలాగో ఉండేది. ఆయన ప్రజలు బయలుదేరుతూ ఉంటే పక్క రాజ్యాలలో ఉన్న రాజుల గుండెల్లో రైలు పరిగెట్టేది. కారణము, దేవుడు వారితో ఉన్నాడు, సృష్టికర్త వారితో నడుస్తున్నాడు. వేష సాక్షిస్తుంది, మీ దేవుడు భూమి అందులో ఆకాశమందు దేవుడే. మీ దేవుని ఎదుట ఏ మనిషికి ధైర్యం లేదు, ఎట్టి మనిషికి ధైర్యం. భయపడి ఎరుకో పట్టణంలో ఉన్న రాజు ఆ ప్రజలు గణేసుకున్నారు, వీళ్ళు మా ప్రాంతం గుండా వెళ్ళొద్దని. వారి పక్షాన దేవుడు ఉన్నాడు, వారితో దేవుడు ఉన్నాడు, వారిలో దేవుడు ఉన్నాడు, వారిని దేవుడే వినిపించాడు, దేవుడే నడిపించాడు, దేవుడే మార్గదర్శిగా ఉన్నాడు. చుట్టుపక్కల దేశాలకు తెలిసింది, చుట్టుపక్కల రాజ్యాలకు తెలిసిపోయింది, వాళ్ళ దేవుడు సత్యం, వాళ్ళ దేవుడు ఉన్నవాడు అన్నవాడు, వాళ్ళ దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం మరిచిపోడు, వాళ్ళ దేవుడే వారి పక్షాన యుద్ధాలు చేస్తాడు, వాళ్ళ దేవుడే వారి పక్షాన సైన్యాధిపతిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, పోషకుడుగా ఉన్నాడు. మరి అన్ని అనుభవాలు కలిగిన ఆ ప్రజలు ముందుకు వెళ్తూ ఉంటే సంతోషం లేదు, ఆనందం లేదు, ఇశ్రాయేలు ప్రజలు హ్యాపీనెస్ లేదు. ఎందుకు లేదు? ఆత్మీయంగా చచ్చిపోయారు. అంటే దేవుడితో వాళ్ళ సంబంధం లేదు,
వచ్చింది, శారీరకమైన వాటి మీదకి వచ్చింది, లోక సంబంధమైన వాటి మీదకి వచ్చింది, ఈ లోకంలో ఉన్న వాటి మీదకి వచ్చింది. దేవుని మీద ఉన్న మనసు, దేవునితో కలిసి నడిచిన ఆ వ్యక్తుల మనసు ఆలోచనలన్నీ లోక సంబంధమైన వాటి మీదకి, అంటే తినే ఆహారం మీదకి వచ్చింది. మాకు కీరకాయలు లేవు, మాకు బీరకాయలు లేవు, మాకు ఉల్లిగడ్డలు లేవు, మాకు తెల్లగడ్డలు లేవు, చవిచారం లేని చప్పిడి కూడా అసంతృప్తి వచ్చింది వాళ్ళకు. ఎందుకు అసంతృప్తి వచ్చిందంటే మనసు దేవుని మీద నుండి ఆత్మీయంగా వెనకబడిపోతే, విశ్వాసంలో వెనకబడితే, భక్తిలో వెనకబడితే, ప్రార్థనలో వెనకబడితే, ఆయన సన్నిధిలో నిరీక్షణ కోల్పోయి వెనకబడితే మనకు అసంతృప్తి వస్తుంది. మనం ఎందుకు వెనకబడిపోతామంటే లోకం మీదకి మన మైండ్ ఎత్తుంది, శరీర సంబంధమైన విషయాల మీదకి మన మనసు ఎత్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందంగా లేరు. ఆ మట్టుకి ఆ చేదు నీళ్ళు రాగానే ఏడవడం మొదలు పెట్టారు, మోషన్ తిట్టడం మొదలు పెట్టారు. మోషన్ చేశాడు, దేవునికి మొదలు పెట్టారు. మరి వీళ్ళు చేయొచ్చు కదండి. మోషన్ ఆడిపోసుకోవడం కంటే యేసయ్య బాధలు పట్టుకొని, అయ్యా 430 సంవత్సరాల నుండి కఠిన బానిసత్వంలో ఉన్న మమ్మల్ని దైవజనులు పంపించి విడిపించావు, ఫరో చేతి నుంచి విడిపించావు, ఐగుప్తు దేశం నుంచి విడిపించావు, ఆత్మతో నింపావు, గొర్రెపిల్ల రక్తంతో విమోచించావు, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా బండలోని తాగించి అనేక అనుభవాలు కూడా ఆధ్యాత్మిక జీవితంలో మా యాత్రలో మేము ఎన్నో అనుభవాలు కూడా వెళ్తున్నాము. ప్రతి అనుభవంలో విలువైన పాఠం నేర్పించి మమ్మల్ని సరిచేస్తున్నాము. మరి అప్పుడు ఐగుప్తు దేశంలో ఏక మనసుతో మొరపెట్టి మునుగులు విని దేవుడు దిగొచ్చాడే, అలా మొరపెట్టవచ్చు కదా. సమస్య వచ్చినప్పుడు ప్రభుపాదాలు పట్టుకోవచ్చు కదా. కష్టం వచ్చినప్పుడు దేవుడిని పట్టుకోవచ్చు కదా. మనుషులు నిందించడం ఎందుకు, సంఘాన్ని నిందించడం ఎందుకు, ఊరు నిందించడం ఎందుకు, తల్లిదండ్రులు నిందించడం ఎందుకు, కట్టుకున్న భార్యను కట్టుకున్న భర్తను నిందించడం ఎందుకు, కన్న పిల్లల్ని నిందించడం ఎందుకు, మనం ఎందుకు నిందించాలి? దేశే పాదాలు పట్టుకోవాలి సమస్య. మోషేను నిందించాడు, మోషేను చంపేద్దాం మనం ప్లాన్ చేశాడు. కానీ మోషే ఏం చేశాడు? వాళ్ళ నిందలు కానీ, వాళ్ళ ఫిర్యాదులు కానీ, వాళ్ళ అసహనాన్ని పట్టించుకొని ఓ దేవుడా అని ఆయన నిందించలేదు. అయ్యా నాకేం తోచలేదు, ఈ పిచ్చి జనం నన్ను ఇబ్బంది పెడుతున్నా, ఇక్కడేమో నీళ్లు లేవు, ఉన్నాయి కానీ తాగలేదు, ఉన్నాయి నీళ్లు ఉన్నాయి, నోట్లో పో 3 రోజులు అవుతుంది. పసిపిల్లలు అలాడిపోతున్నారు, పెద్దలు అలాడిపోతున్నారు, పశువులు అలాడిపోతున్నాయి, మూగ జీవాలు. నాకేం తోచట్లేదు ప్రభావ, నాకు సహాయం చేయండి, నన్ను ఏం చేయమంటావు అంటే ప్రభావ నాడు ఆ పక్కనేముంది చెట్టు, ఆ చెట్టుకు మనం చెప్పి ఆ నీళ్ళలో వేయాలి. ఆ నీళ్ళలో వేసిన తర్వాత చేదు నీళ్లు మధురంగా మార్చబడాలి. గట్టిగా చెప్పబడి మధురంగా మార్చబడడానికి రీజన్ ఏంటంటే దేవుడికి మొదలుపెట్టాలి. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, అది భౌతికమైనదైనా ఆధ్యాత్మికమైనదైనా, అది సంఘం కావచ్చు, సహవాసం కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఏదైనా సమస్య ఉంది అంటే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే యేసయ్య పాదాలు పట్టుకొని ఆయన అడగాలి. అయ్యా మా ఇంట్లో సమస్య ఉంది, మా పిల్లలది సమస్య, మా కుటుంబంది సమస్య అని అటువైపు మైండ్ వెళ్ళట్లేదు. దేవుని సంధించాలని అనిపించట్లేదు, ప్రార్థించాలని అనిపించట్లేదు. నోటికి ఇష్టం వచ్చినట్టు ఇజ్రాయెల్ ప్రజలు వాడుతున్నారు. ఇప్పుడు మోషన్ నిందిస్తున్నారు, వాళ్ళు నిందించుకుంటున్నారు. మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని సమాధులు లేవని ఇక్కడ అరణ్యంలో రాలిపోయేటట్టున్నాం, ఐగుప్తులు మాకే బాగుండేది, ఆ వెట్టి పనైనా, శాపగ్రస్తమైనా, ఆ సైతాన్ చేతిలో నలిగిపోవడమైనా, పీల్చి పిప్పి చేయబడిన ఆ జీవితమే మాకు బాగుండేను, ఆ లైఫే బాగుండేను. నోటికి ఇష్టం వచ్చాడు మాట. ఆ ప్రజలలో హ్యాపీనెస్ ఎక్కడిది, ఆ ప్రజలలో సంతోషం ఎక్కడిది, ఆ ప్రజలలో అన్ని ఉన్నప్పటికీ హ్యాపీనెస్ లేదు ప్రజలకు. ఇశ్రాయేలు ప్రజలకు విడుదల వచ్చే సంతోషం లేదు, ఫరో బానిస సైన్యాలు తెగిపోయినా సంతోషం లేదు, ఐగుప్తు దాటినా సంతోషం లేదు, ఎర్ర సముద్రము దాటినా సంతోషం లేదు, బండ నుండి నీళ్లు తాగినా సంతోషం లేదు, చేదు నీళ్లు మధురంగా మారినా సంతోషం లేదు. హల్లెలూయా. ఎందుకు సంతోషం లేదంటే సచ్చిన ప్రజలు, విడిపించబడిన ప్రజలే కానీ ఆత్మలో చచ్చిపోయారు, విశ్వాసంలో చచ్చిపోయారు, భక్తిలో చచ్చిపోయారు, సమర్పణలో చచ్చిపోయారు, పరిశుద్ధతలో చచ్చిపోయారు, చనిపోయారు. అందుకే
భక్తుడు అంటున్నాడు, నీ ప్రజలు సంతోషించున్నట్లు, నీ జనులు సంతోషించున్నట్లు మరలా మమ్మల్ని బ్రతికింపవా. హల్లెలూయా. శాస్త్రాలు చెప్పారు, సందర్భం ఉందని చెప్తారు. కొన్ని సంఘాలలో పాస్టర్లు ఎప్పటికీ ట్రాన్స్ఫర్ అవుతుంది. రాసుకుంటారు 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఇంకొక పాస్టర్, ఆయన 2 సంవత్సరాల తర్వాత ఇంకొక పాస్టర్. అయితే ఏ పాస్టర్ వచ్చినా కూడా ఆ సంఘంలో ఉన్న విశ్వాసం మాత్రం మందిరానికి రాదు. ఎప్పుడు వస్తారు అంటే ఒకటి సాగు కట్టబడినప్పుడు మాత్రం ఖచ్చితంగా చర్చి ఫుల్ ప్యాక్ అయిపోతారు. ఎందుకంటే చనిపోయింది ఎవరో చూడడానికి మందిరానికి వచ్చేస్తారు. మిగతా టైంలో అడప అక్కడికి వచ్చిన పాస్టర్కు అర్థమైపోయింది, ఇంతమంది పాస్టర్లు మారినా కూడా ఈ జనం ఎందుకు మందిరానికి రావట్లేదు. ప్రతి ఆదివారం కూర్చున్నాడు, ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాం. చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు 4-5 రోజులు వాళ్ళతో నడిపిస్తుంటూ వెళ్తున్నాడు. 3-4 వారాలు అయిపోయింది. 5వ వారంలో దేవుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చాడు. చావుగడ్డ కొట్టమని చెప్పాడు. చావుగడ్డ కొట్టాడు. చావుగడ్డ కొడితే ఊర్లో వాళ్ళు ఏం చేశారు, మాకు తెలియదు, ఎవరు చనిపోయారు, ఆ ఊర్లో ఎవరు చనిపోలేదు, మాకు చావుగడ్డ వచ్చింది, మరి చచ్చింది ఎవరు? వస్తే ఆటోమేటిక్గా చనిపోతే తెలిసే కదా, ఒకటి తెలిసే కదా. కానీ ఒకరొకరు ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వంట గిన్నె పొయ్యి గిన్నె పెట్టేసి అన్ని చెప్పేసి త్వరగా తలకి ఏడు ఊరుకోకుండానే ఉన్న పాటలు అందరూ మందిరానికి వచ్చేస్తారు. వచ్చేసి లైన్ పాస్ లైన్ లో కూర్చోండి అని చెప్పారు. అక్కడ ఒక సమాధి పెట్టింది, ఒక సమాధి పెట్టింది. అందరూ లైన్ కూర్చున్నారు, అందరూ లైన్. చర్చి ఫుల్ ప్యాక్ అయిపోయింది. బయట కూడా జనం వచ్చేసి 15-20 సంవత్సరాల చరిత్రలో అంతమంది ప్రజలు మందిరానికి వచ్చిన దాఖలాలు. హల్లెలూయా. అందరూ ఒక జిజ్ఞాస ప్రశ్న, ఎవరు ఇంట్లో కుసలు పెట్టుకుంటున్నారు. ఏడ్చే కుటుంబం కూడా అక్కడ ఏం లేదు. ఆ కుటుంబం ఉంటేనైనా చూసి చనిపోయింది ఎవరో తెలిసేది. అప్పుడు ప్రజ్ఞ గ్రంథంలో ఉన్న మాట చదవండి. ఇందాక ప్రజలు సాక్ష్యం ఇచ్చాడు, జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉంటుందని ఏ గుర్తుడు. ఆ మాట చదవండి. 2వ అధ్యాయం చదవండి. ఆ మాట ఎక్కడ చెప్తారు? ప్రజ్ఞ గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. సర్దీసులో ఉన్న సంఘము దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను ఎరుగుదును. ఎలాగనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఈ వాక్యం తీసి సంఘంలో వచ్చిన జనంతో మాట్లాడుతున్నాడు. ఏంది నువ్వు మృతుడవే అంటారు? వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరందరూ లైట్ గా రావాలి, ఒక్కొక్కరు వచ్చి చూడాలని చెప్పారు. అయితే అందరూ ఉత్సాహంతో జిజ్ఞాసతో ఆ బిడ్డ దగ్గరికి వస్తున్నారు. అది చూసిన వెంటనే వీళ్ళు ఫేస్ మారుతుంది. అప్పుడు ఉత్సాహం ఉండట్లేదు, ముఖ కవలికలు మారిపోతున్నాయి. వెళ్ళి వాళ్ళ చోట్ల కూర్చుంటున్నారు, ఎవరితో మాట్లాడదు, అడిగిన ఎవరన్నా ఏం చెప్తున్నారు, ముఖం మాడిపోతాను. ఒకరి తర్వాత ఒకరితో వచ్చి మోహంతో వచ్చి సేమ్ అందరూ అదే పొజిషన్. కారణం ఏంటంటే ఒక నిలువు అర్థము పెట్టి లోపల పెట్టారు. అర్థం ఎవరు చూస్తే వాళ్ళ ముఖమే సచ్చిమని అని పెట్టి. హల్లెలూయా. ఆ నెక్స్ట్ సండే ఉండట మందిరం ఫుల్. ఎందుకు? సత్యం వాళ్ళకు సత్యం అని తెలిసింది కనుక ప్రభు పాదాలు పట్టలేదు. మమ్మల్ని బ్రతికించలేదు, మాకు నెమ్మది లేదు, నీవు మమ్మల్ని బ్రతికించాలి. ఆమేన్. నిజంగా జరిగిన సంఘటన దైవజనులు వాళ్ళ అనుభవంలో చెప్పారు. ఈరోజు ఆ వాక్య భాగాన్ని ప్రభు నాకు చూపించి
గతాన్ని, గత వైభవాన్ని జ్ఞాపకం చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గుర్తు చేసి సచ్చిన స్థితిలో ఉన్నాం. సచ్చిన స్థితిలో ఉన్నామని ఎప్పుడైతే గుర్తిస్తామో వెంటనే మన ప్రార్థన చేయగలవాలి. మామూలు బ్రతికిస్తాం. 37వ హెజ్కేలు గ్రంథం మొదటి 2 వర్షాలు చదవండి. హెజ్కేలు 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవర్షుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాడు. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ, ఇది లోకం. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. హల్లెలూయా. ఈ చచ్చిన ఎముకలు, ఈ చచ్చిపోయిన మనుషులు, ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళు, ప్రార్థనలో చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు, దేవునికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, దేవుని వాక్కుకు దూరమై, ఆ ఆత్మీయ అనుబంధానికి దూరమై చచ్చిపోయిన వాళ్ళు ఎముకల గూడుతో సమానము. ఆ లోయలో ఎముకలు ఉన్నాయి, ఆ సంఘములో ఎముకలు ఉన్నాయి, ఆ లోకములో ఎముకలు ఉన్నాయి. అంటే కఠినమైన మనుషులు, చచ్చిన వ్యక్తులు కఠినమైన మనుషులు. జీవం ఉండదు, భాషాల హృదయం, జీవం ఉండదు, చలనం ఉండదు. కొంతమంది పిల్లల్ని తిడుతారు, తల్లి బెల్లం పుట్టిన రాయివా, చలనం ఉండదా, సీములు ఎత్తులే ఉండదా, ఏం అనిపించట్లేదా నీకు అంటారు. ఏం అనిపించదు, ఎందుకంటే గుండెను బండరాయి చేస్తున్నాం. వాళ్ళకి ఏమనిపిస్తుంది? అట్లా ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా ఉండి మహిమను అనుభవించి విశ్వాసంలో ఉండి, దైవికంగా ఉండి, ప్రార్థనలో ఉండి, దర్శనాలు చూసి విశ్వాసాన్ని కాపాడుకొని, భక్తిని కాపాడుకొని, ప్రేమను కాపాడుకొని, ఆ పరలోకానికి సిద్ధమవడం కొరకు ఈ లోకాన్ని తృణప్రాయంగా ప్రత్యేకపరుచుకొని, పరిశుద్ధపరుచుకొని మహిమలో జీవించిన అనుభవాలు మనకు, మన కుటుంబాలకు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎముకలు కూడా అయిపోయింది, లోయలో ఉన్నా. ఇక వాడు మారరా, ఆమె మారదా, ఆ ఫ్యామిలీ మారదు. ఇక వాళ్ళు అంతే, వాళ్ళ గుణం అంతే. ఇక వాళ్ళ లోపల మార్పును మనం కోరుకోలేము. ఇసుకలో నుండి నూనెనైనా తీసుకురాగలుగుతాం, కానీ వాళ్ళలో మార్పును తీసుకురా. కొమ్ములు లేని దానికి కొమ్ములు కూడా మల్పించగలుగుతాం, కానీ వాళ్ళలో మార్పును తీసుకురాలి అని మనము నిరాశపడి, బాధపడి, కృంగిపోయి నిరుత్సాహంలో ఉన్నామేమో. కానీ హెజ్కేలుతో ఏమంటున్నాడు తెలుసా? ఇవి బ్రతకగలవా? మనకైతే తెలియదు, ప్రభువా నీకే తెలుసు. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇవి బ్రతుకున్నట్లు. ఓ ఎండిన స్థితిలో ఉన్నావేమో, నిరాశలో, నిరుత్సాహంలోనే ఉన్నావేమో, జీవితం మీద విరక్తి కలిగి ఆత్మీయంగా చచ్చిపోయి, నా బ్రతికితే, నా జీవితం ఇంతే, నేను బాగుపడనంతే, నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు బాగుపడనంతే, బాధపడకుండా చనిపోవడం లేదనుకొని ఎండిన ఎముకలాగా, ఎండిన గూడులాగా నీ కుటుంబము, నీ పిల్లలు, నీ గృహం ఉన్నారేమో. కానీ ప్రభు అంటున్నాడు, అది లోకానికి సాధ్యపడదు, సేవకులకు సాధ్యపడదు, ఇరుగు పొరుగు వారికి సాధ్యపడదు, కానీ దేవునికే సాధ్యము. దైవజనుడు అడుగుతున్నాడు, దైవజనుడు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? అయ్యా నాకు తెలియదు, నాకు అనుభవం ఉండవచ్చు, నాకు అభిషేకం ఉండవచ్చు, కానీ నాకు తెలియదు. దేవుడా నీకే తెలుసు, యేసయ్య నీకే తెలుసు, యెహోవా నీకే తెలుసు. అయితే నువ్వు విశ్వాసంతో ప్రవచనం ఎత్తి మాట్లాడు, విశ్వాసంతో ప్రవచనం ఎత్తి మాట్లాడు. నేను జీవాత్మను ఊది నేను బ్రతికిస్తాను, నేను మార్పును తీసుకొస్తాను, నేను స్వస్థపరుస్తాను, నేను మూర్ఖత్వం నుంచి విడిపిస్తాను, సైతాను బంధకాల నుంచి విడిపిస్తా. చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తులకు జీవాన్ని నేను ఇవ్వడానికి జీవాత్మను పంపుతాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమేన్. ఆ తర్వాత చూస్తే లెక్కింపలేని సైన్యమై గ్లోరీ. నిలుచున్నారు. హల్లెలూయా. ఆమేన్. చర్మము, మాంసము, నరాలు అన్నీ వచ్చిన తర్వాత ఊపిరిని ఊదితే వాళ్ళు నిలిచి నిలబడ్డారు. మిగతా చదివి వదిలేసిన భాగంలో ముందుకు చదువుకుంటూ నేను వెళ్ళండి. యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు. Yes. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా అవును, గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. గడగడమని ఒక ధ్వని పుట్టింది. అప్పటి ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఎముకలు ఎక్కడక్కడ చెల్లా చెదరైన ఎముకలు, దేనితో సంబంధం లేకుండా, దేవుడితో సంబంధం లేకుండా, మనుషులతో సంబంధం లేకుండా, ఇరుగు పొరుగు వారితో సంబంధం లేకుండా, సంఘంతో సంబంధం లేకుండా, సహవాసంతో సంబంధం లేకుండా, సేవకులతో సంబంధం లేకుండా, పరిచర్యతో సంబంధం లేకుండా, భార్య, భర్త, పిల్లలు, ఉద్యోగం, ఇల్లు, వాకిలి, పొలము, వేటితో సంబంధం లేకుండా ఆ చచ్చిన ఎముకలు, ఆ ఎండిన ఎముకలు వాటికంటే వాటంతటవే అవి ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. కానీ గడగడం అనే ఒక శబ్దం ఏదైతే ఉందో ఎముకలు కలపడం ప్రారంభించింది. ఓ లార్డ్ హల్లెలూయా. ఆ దైవికమైన బలం ఎముకలు కలుపుతుంది. విడివిడిగా ఉన్న ఆ ఎముకలు, ఎక్కడ పడేసి అక్కడే ఉన్న ఆ ఎముకలో వేటితో సంబంధం లేకుండా నిర్జీవంగా ఉన్న జీవితాలను పరిశుద్ధాత్మ పవర్, పరిశుద్ధాత్మ శక్తి, దైవాత్మ హృదయాలను, మనసును, ఆలోచనలను మండించబోతుంది. ఎక్కడెక్కడో ఉన్నవన్నిటిని ఒకటి చేయబోతుంది. మీరు చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. నరములు, మాంసములు వాటి మీదకి వచ్చాను. వాటిపైన చర్మము కప్పెను. వాటిపైన చర్మం కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయింది. వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆకారం బాగుంది, చర్మం ఉంది, నరాలు ఉన్నాయి. అంతకు ముందు చూడలేనంత అసహ్యంగా ఉన్న ఎముకలు, ఎండిన ఎముకలు, ఎండిన ఎముకలలో కానీ వాటి మీదకి చర్మం వచ్చింది, నరం వచ్చాయి, మాంసం వచ్చింది, అన్ని వచ్చేసాయి. కానీ లోపల ఆత్మ లేదు. నువ్వు దేవుడి బిడ్డలే, దేవుడి కుమారుడే, ప్రార్థనకి వస్తున్నావు, ఆరాధనకి వస్తున్నావు, ప్రభు సన్నిధిలో ఉంటున్నావు, ఆ రక్షణలో ఉన్నావు, ఆయనను అంగీకరించావు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవే. కానీ నీతో యేసయ్యకు సంబంధం లేదు. సత్య స్థితిలో ఉన్నావు, ఎండిన స్థితిలో ఉన్నావు. కానీ జీవాత్మతో దేవుని ఆత్మ ప్రమేయం లేకుండా నీ జీవితం కొనసాగుతుంది. దేవుని ఆత్మతో సంబంధం లేకుండా నీ కుటుంబం కొనసాగుతుంది. దేవుని ఆత్మతో సంబంధం లేకుండా నీ ఇల్లు గడుస్తుంది. దేవుని ఆత్మతో సంబంధం లేకుండా లోకస్తులాగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తావు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నా, నా యేసు నీతో మాట్లాడుతున్నా. అలాగే వదిలేదు, ఎండినెముకలు వదిలేదు, వికారంగా ఓకారంలో చెడున్న ఆ గుణగణాలు చూసి వదిలేదు. బ్యాడ్ కంపోజ్ స్మెల్, వాసన, భయంకరమైన స్మెల్ వస్తుంటే ఆ ఎముకల లోయను వదిలేదు. కానీ దైవజనుడిని ఆ ఎముకల లోయలోకి ఆత్మ చేత దింపాడు. వీళ్ళు మారు, వాళ్ళు మారు అంటాం. మార్చేది నేను కదా, విడిపించేది నేను కదా, విడుదలిచ్చేది నేను కదా. ఆ ఎముకలు స్పందించాలి, మరి ఆ గడగడని స్పందించాలి, మరి చర్మం రావడానికి స్పందించాలి, మరి మాంసం రావడానికి స్పందించాలి. మరి చక్కటి ఆకృతి, దేహదారుణ్యం, చక్కటి ఆకారం, కాకపోతే జీవం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, సమర్పణ లేదు, భయం లేదు, దైవభీతి లేదు, పర సంబంధమైన ఆలోచన లేదు, క్రీస్తుని గురించిన చింత లేదు, మహిమను గురించిన ఆలోచన లేదు, పరలోక రాజ్యమును గురించిన అవగాహన లేదు. వట్టి మనుషులుగా, మట్టి మనుషులుగా దేవుడితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవా నీ ప్రజలు సంతోషించాలంటే చచ్చిన ఈ ప్రజలను మరలా బ్రతికించవా, చచ్చిన మా కుటుంబాలను మరలా బ్రతికించవా, నీ కృపకు దూరమైన మా కుటుంబాలను నీ కృపకు దగ్గరగా చేయవా, ప్రార్థన జీవితం కోల్పోయిన మా జీవితాలకు తిరిగి ప్రార్థన జీవితాన్ని ఇవ్వవా, ప్రత్యేకతను కోల్పోయిన మా గృహాలకు తిరిగి ప్రత్యేకతను ఇవ్వవా, పరిశుద్ధతను కోల్పోయిన మా జీవితాలకు తిరిగి పరిశుద్ధతను ఇవ్వవా, ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయిన నీ ప్రజలకు సంతోషం ఇచ్చినట్లుగా మరలా మమ్మల్ని
ఎప్పటికీ కూడా బ్రతికించవా. హల్లెలూయా. చదవండి. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు, చచ్చిన వీరు బ్రతుకున్నట్లు, మరణించిన వీరు బ్రతుకున్నట్లు, చంపబడిన వీరు బ్రతుకున్నట్లు. ఒక వ్యక్తి చస్తున్నాడంటే చంపేవాడు ఉన్నాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా పడిపోతున్నాడంటే పడగొట్టగా వెళ్తున్నాడు. ఒక వ్యక్తి విడిపోతున్నాడంటే విడగొట్ట ఒక వ్యక్తి ఉన్నాడు. వాడే అపవాది, దుష్టుడు, సోదరుడు, లూసిఫర్. వాడు ఆత్మలో చంపేస్తాడు, వాడు మనసులో చంపేస్తాడు, ఆలోచనలో చంపేస్తాడు, ప్రేమలో చంపేస్తాడు, విశ్వాసాన్ని చంపేస్తాడు. నాలుగు దిక్కుల నుండి జీవాత్మ వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లుగా ప్రవచించుమని దేవుడు దైవజనునికి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. థాంక్స్ లార్డ్. హల్లెలూయా. ఓ రా 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 బా రీలా రా రా షమలా రా కబలా రా దసి అలా రా దియాలా రా బా షబలా రా రా. హల్లెలూయా. అగ్ని నా ఎముకల్లో కాల్చడం నేను అనుభవిస్తున్నాను. అగ్ని నా ఎముకలను కాల్చడం నేను అనుభవిస్తున్నాను. రియల్గా చెప్తున్నట్టు దేవుని సంఘం అగ్ని నా ఎముకలు కాల్చేస్తుంది. అందుకే ఎమోషనల్ కళ్ళు తెరవలేకపోతున్నాను. లోపల మంట, ఆత్మ సంబంధమైన మంటలు దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, విశ్వాస వాక్కులు ఉచ్చరింపు, విశ్వాసంతో ప్రార్థించు, భక్తిని కొనసాగించు, కోల్పోయింది తిరిగి పొందుకో. మరలా తిరిగి ఎక్కడ కోల్పోయావు, ఎక్కడ విడిచిపెట్టావో, ఎక్కడ ఆత్మీయతను పక్కన పెట్టావో తిరిగి ఆ స్థలానికి వచ్చి తిరిగి పొందుకోవా, బలపరచబడాలా. చదవండి, చదివి వదిలేసిన హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచారు. లోకం భయపడాలా, సంఘానికి విశ్వాసులకు సాతాను భయపడాలా, పరిశుద్ధ సంఘానికి అపవాది భయపడాలా, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోకానుసారమైన మనుషులు భయపడాలా. అది నిజమైన ఆత్మీయత. ఈరోజు నా ప్రభు నిన్ను నన్ను ఎండిన స్థితిలో నుండి నీ మీద ఊపిరిని వదులుతున్నాడు. ఆత్మ నీ లోపల జీవం వస్తుంది, నీ ఎముకలు బలం పొందుకుంటావు, నీ మనసు కుదుట పడుతుంది, విశ్వాసంతో నువ్వు నింపబడతావు, పరలోక దర్శనం పొందుకుంటావు. లెక్కింప సైన్యముగా నీవు, నీ కుటుంబము, నీ సంఘము మారుతుంది. ప్రభు చేస్తాడు, అది ఆయనకు సాధ్యం. అపవాది ఓడిపోతాడు. చంపాడు, గెలిచాడా? మార్చాడు, గెలిచాడా? లోయలో పడేశాడు. లోకంలో, ప్రజలతో, కుటుంబాలతో సంబంధం లేకుండా ఒక లోయలో పడేశాడు. ఎముకలుగా చేసి మార్చి గెలిచాడా? సాధారణ గెలవడు. దేవుని బిడ్డల మీద వాడు గెలవడు, విశ్వాసం మీద వాడు గెలవడు, పరిశుద్ధ సంఘం మీద వాడు గెలవడు, దైవ జనుల మీద వాడు గెలవడు. ఎందుకంటే దేవుడు ఆ ఎముకలను చూస్తున్నాడు, దేవుడు ఆ లోయను చూస్తున్నాడు, దేవుడు ఆ ఎండిన స్థితిని చూస్తున్నాడు, దేవుడు ఆ బలమైన పరిస్థితులను చూస్తున్నాడు, అర్థమైన వారిని చూస్తున్నాడు, చచ్చిన వారిని చూస్తున్నాడు, ఆత్మీయతను కోల్పోయిన వారిని చూస్తున్నాడు.
యెహెజ్కేలు లాగా ఆయన మాట వినేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన ఆలోచన గైకొనే వారు ఎవరైనా ఉన్నారా? వారి ద్వారా ఎముకలు బ్రతుకుతాయి, వారి ద్వారా ఎముకలకు జీవం వస్తుంది, వారి ద్వారా ఎముకలకు చర్మం వస్తుంది, నరాలు వస్తాయి, మాంసం వస్తుంది, జీవాత్మ కూడా వస్తుంది. యెహెజ్కేలు లాంటి వారు కావాలి. దేవుని మాటకు లోబడి దేవుని ఆలోచన ఉన్నట్టుగా పలకగలిగే వాళ్ళు కావాలి. వారి నోటిని వాడుకొని, వారి నోటి ఊపిరిని వాడుకొని సచ్చిన ఎముకలకు, సచ్చిన శవాలకు అతులైన వారికి జీవం వచ్చి సజీవులైతారు. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం మోకాలు వెతుకుతామా? 1 minute మోకాలు వెతుకుతామా? మరోసారి ఆలోచించుకుందామా? కీర్తన భాగం 85 ఆలోచించగలుగుతామా? దయచేసి మోకాలు వెతుకుతారు. మీ బైబిల్ పక్కన పెట్టండి. ప్రశాంతంగా ప్రభుత్వం ఆహ్వానిస్తారు. సచ్చిన మన మనసు బ్రతకాలి, సచ్చిన మన ఆలోచన బ్రతకాలి, నిర్జీవక్రియ విడిచిపెట్టాలి. సాగులకు లోనైన ఈ శరీరం దేవుని ఆత్మ చేత జీవింపజేయబడాలి. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. మనల్ని మనం అనుకుందాం, నేను నీ యందు సంతోషించినట్లు నన్ను నీవు మరలా బ్రతికింపవా యేసయ్యా.